రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ దేవుడు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 6వ వచనంలో రాయబడిన మాట అదే. రహస్యమందు రహస్యమందు 2 మాటలు ఉన్నాయి కదా. ఒక మాట ఉందా, 2 మాటలు ఉన్నాయా? 2 మాటలు ఉన్నాయి. ఈ రహస్యమందు అంటే రహస్యంగా ప్రార్థన చేయాలి. సరేనా? రహస్యంగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఓపెన్గా చేయాలి, అందరి ముందు చేయాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞత ప్రార్థన చేయాలి, యాచన ప్రార్థన చేయాలి, పాపాలు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన, స్తుతి ప్రార్థన, స్తోత్ర ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, ఆసక్తి ప్రార్థన, సంపూర్ణ మనస్ఫూర్తిమైనటువంటి బలమైన ప్రార్థన ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అవునండి. అయితే మీరు ప్రార్థన చేయాలి, ఎలాగైనా ప్రార్థన చేయాలి, ఏ విధము చేతనైనా మీరు ప్రార్థన చేయాలి. అయితే ఈ 6వ వచనంలో ఇలా చెప్తున్నారు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. అర్థమైందా? అంటే అమ్మా, మనం మందిరంలో ఉన్నాం, మందిరంలో ఉన్న మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనం చక్కగా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ప్రతిఫలాలు ఇస్తాడు, ఉత్తరాలు ఇస్తాడు, ఆయన జవాబు రాసి ఇస్తాడు. మీరు ఉత్తరాలు రాస్తారు కదా, వాటికి ప్రతిఫలంగా దేవుడు జవాబు ఇస్తాడు. అర్థమవుతుందా? రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీ ప్రతిఫలం ఇవ్వాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయాలంటే తలుపులు వేసుకోవాలి. అర్థమైందా? ఏ తలుపులు వేసుకోవాలంటే ఈ లోకంలో ఏ దుమ్ము దివులి అనగా పాపం, శాపం, కామ, క్రోధ, మదమత్సరాలు మీ హృదయం దగ్గర రాకూడదు. అర్థమైందా? వాటన్నిటినీ క్లోజ్ చేయాలి. దేవా, నా హృదయం అంతా కూడా నీ కొరకు దేవ బంధించుకున్నా, నీకు మాత్రమే దేవ సొంతం. నేను నా తలంపులు, నా ఆలోచనలు అన్నీ కూడా నీ వైపు పెట్టి ప్రార్థన చేస్తున్నా. ఆలకించండి తండ్రి. దేవ, రహస్యమందున మా తండ్రి. 6వ వచనంలో అదే, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకోవాలి. అర్థమైందా? నువ్వు తలుపులు తీసి ప్రార్థన చేసేవనుకో ఏమైపోద్ది? తలుపు తీసి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంటే సహజమైన తలుపు కాదు నేను అనేది, హృదయం అనే తలుపు గురించి నేను చెప్తున్నా. ఇంటికి తలుపులు ఉంటాయి, కిటికీలు ఉంటాయి, డోర్స్ ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అర్థమైందా? కబోర్డ్లు ఉంటాయి, ఇంకోటి ఎన్నైనా ఉంటాయి. ఎన్నైనా అవన్నీ నేను చెప్పట్లేదు, కానీ హృదయం అనే తలుపులు. అర్థమైందా? హృదయం అనే తలుపునంత యేసునాథుని తడుతూ ఉన్నాడు. ఇదే హృదయం. ఈ దేహం అనేది దేవుని ఆలయం. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఉపవాస ప్రత్యేక ప్రార్థనలో, ఈ హోరేబు నిబంధన మందిరంలో, ఈ నిబంధన మందిరంలో దేవునితో నిబంధన చేయాలి, ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఎలా చేయాలి? యేసయ్యా, నా పాపాలన్నీ క్షమించండి, దేవా నన్ను నీ రక్తంతో కడగండి. మారుమనసు పొందలేదా? ఎవరైనా బాప్తిసం తీసుకోలేదా? వెంటనే దేవా నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగునైనా, నా పాపాలన్నీ తీసివే యేసయ్యా, నా చూపులు, ఆలోచనలు, నా ప్రాణాత్మ, దేహ, శరీరం పవిత్రపరచండి, హిమము కంటే తెల్లగా చేయండి నైనా. దేవా, నీ రక్తంతో నన్ను కొనుక్కున్నావు, జగత్పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు ప్రభువా అని ప్రభు దగ్గర ఏడుస్తూ గోజాడుతూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి ప్రతి పాపాలన్నీ కూడా కడుగుతాడు యేసయ్య. హల్లెలూయా. ప్రియులారా, అయితే నువ్వేం చేయాలంటే తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలి. తలుపులు వేసుకోవాలి, ఖచ్చితంగా తలుపులు వేసుకోవాలి. తలుపులు వేసుకోకుంటే నువ్వు ఇంట్లో ఏమేమి వంట చేసావు అన్నీ నీకు గుర్తొస్తాయి. అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పెడితే అది నీకు గుర్తొచ్చింది. అర్థమవుతుందా? ఈరోజు ప్రయాణం చేసే టైంలో నువ్వు ప్రార్థన చేసే టైంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు ఊరు వెళ్ళాలనే ఆలోచనలో నీకు అన్ని గుర్తొస్తుంటాయి. నువ్వు ఈరోజు పనికి వెళ్ళాలనే ఆలోచన గుర్తొస్తుంది, ఉద్యోగానికి వెళ్ళాలని గుర్తొస్తుంది. నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నావు అంటే అదే గుర్తొస్తుంటుంది. అది కూలి పని కానీ, ఉద్యోగం కానీ, వృత్తి పని కానీ, వ్యాపారం కానీ. అర్థమవుతుందా? నువ్వు తలుపులు వేసుకోవాలి, ఖచ్చితంగా తలుపులు వేసుకోవాలి. నిన్ను నువ్వే బంధించుకోవాలి. దేవుడి దగ్గర డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. హృదయం అనే తలుపును క్లోజ్ చేయాలి. అప్పుడు మనం దేవుని దగ్గర గట్టిగా ప్రార్థన చేయగలుగుతాం. అర్థమైందా? మనం ఓపెన్ చేసామనుకో, ఎక్కడెక్కడ శబ్దాలన్నీ ఓపెన్ చేసామనుకో, ఎక్కడెక్కడ శబ్దాలన్నీ వింటాం, ఎక్కడెక్కడ మాటలన్నీ వింటాం.
ఎక్కడికంటే పోవాలన్న మనసు వచ్చేసింది. అర్థమవుతుందా? ఊరు వెళ్ళాలి, ఈరోజు పనికి వెళ్ళాలి, ఈరోజు డ్రైవింగ్కి వెళ్ళాలి, ఈరోజు నేను ఇంకో చోట పెళ్ళికి వెళ్ళాలి, ఇంకో చోట ఏదో కార్యానికి వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఓపెన్ చేసేవనుకో అన్ని ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి. మందు తాగాలనే ఆలోచన వస్తుంది. అర్థమవుతుందా? సిగరెట్ తాగాలనే ఆలోచన వచ్చింది. అర్థమవుతుందండి? మనం వ్యర్థంగా జీవించకూడదు. వేష, వ్యభిచార, దొంగతనం, కామ, క్రోధ, మలమత్సరాలతో జీవించకూడదు. అలా ఉండకూడదు. ఒకవేళ అవన్నీ గుర్తొస్తున్నాయంటే నీ తలుపులు వేసుకోలేదు అని అర్థం. నా మాట అర్థమవుతుందండి? నువ్వు తలుపులు వేసుకున్నావు అనుకో, దేవుడి దగ్గర ప్రార్థన చేసేవనుకో, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అర్థమైందా? నువ్వు ప్రార్థన జవాబు పొందుకోవాలి అంటే నువ్వు తలుపులు వేసుకోవడం నేర్చుకోవాలి. అర్థమైందా? బయట ఏమేం జరుగుతున్నాయో మనం అందరం కూడా తెలుసుకోవాలి అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి. మనం తలుపు తీసి బయటకు వెళ్తేనే బయట ఏం జరుగుతుందో, సమాజంలో ఏం జరుగుతుందో, లోకంలో ఎలా ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఎవరు ఏమున్నారో తెలుస్తుంది. మణిపూర్ ఎక్కడో మన భారతదేశమే అదొక రాష్ట్రం. అదే చిన్న అక్కడ దగ్గర 26 లక్షల మంది, 30 లక్షల మంది జనాభా, అంతే. 20-30 లక్షల మంది జనాభా. సపోజ్ 30 లక్షల మంది, 36-30 లక్షల మంది జనాభా అండి. అలాంటి చిన్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలోకి మనం వెళ్ళామా? మన భారతదేశం, ఇండియా అనే ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రానికి మనం వెళ్ళకపోయినా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లో వచ్చాయి. అంటే మనం చూడగలిగాం, సమాజాన్ని చూడగలిగాం, లోకాన్ని చూడగలిగాం. బయటికి వెళ్తే చూడగలుగుతాం. అదే మందిరంలో ఉంటే అర్థమవుతుందా? ఏది తెలియదు. మన మందిరం నుండి కూడా ప్రార్థన చేయగలుగుతున్నాం మణిపూర్ రాష్ట్రం కోసం. అదే లోకంలో, సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి సహజంగా మనం బయటికి వెళ్తేనే తెలుస్తాయి. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ చూడగలుగుతున్నారు. సమాజంలో తాగుతున్నారు, తిరుగుతున్నారు, లోకంలో భయంకరమైన పాపం ఉంది, శాపం ఉంది. అవన్నీ పోవాలంటే మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. బయటికి వెళ్తే మనకు అన్నీ తెలుస్తాయి. బయట వెళ్ళకుండా మనం ఇంట్లో రూమ్లోనే ఉంటే మనకేం తెలియదు. సపోజ్ ఇప్పుడు నేనేమంటున్నానంటే మనమందరం ప్రార్థన చేస్తాం దేవుని క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం, భారతదేశ క్షేమం కోసం. అవునా సార్? అవునా? నా మాట అర్థమవుతున్నాయమ్మా? తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి కార్యం సఫలపరుస్తాడు. అయితే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇదే నా అంశం. ప్రతిఫలం. చూడండి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రతిఫలం, బహుమానం ఇస్తాడు నీకు. ఏదైనా నువ్వు ఏది అడుగుతున్నావో అది ప్రతిఫలం పొందుకుంటావు, అంతే. నిశ్చయంగా దేవుడు దయచేయును గాక. ఆమేన్. అయితే ఫస్ట్ మాట తలుపుల గురించి మనం చెప్పుకున్నాం. రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రతిఫలం ఇచ్చును. అంటే తలుపులు వేసుకున్నాక నువ్వు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ తలుపులు వేసావా, రెండోది ప్రార్థన చేసావా, మూడోది ఏం చేస్తాడంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. 3 ఈ పాయింట్ అన్నమాట. ఇవి పాయింట్ అర్థమైందా? ఇవి 3 భాగాలుగా, 3 మాటలు, ముచ్చటగా 3 మాటలు, దేవుని మాటలు. ఈ మధ్యాహ్నం పూట దేవుని మాట, మెల్లని స్వరము, స్వచ్ఛమైన స్వరం, దేవుని వాక్యం, స్వచ్ఛమైన వాక్యం మనం వినే దేవుని కృప దయచేశారు. అమ్మా, మీరు ఏమేమి ప్రార్థన చేశారో అన్ని మీరు పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తూనే ఉంటే రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నేను కూడా ప్రార్థన చేస్తున్నా, అన్ని దేవుడు నాకు ఇస్తున్నాడు. మీరు కూడా పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. అయ్యా, ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే అన్ని పొందుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా పొందుకుంటాం అని అంటే, ఇప్పుడు నేను మీకు ఒక 100 రూపాయలు ఇచ్చా. 100 రూపాయలు మీరు నన్ను అడిగినందుకు ఇచ్చా. అర్థమవుతుందా? అన్న, ఇంట్లో పాపకి కొంచెం బాగాలేదు, ఇంజెక్షన్ వేయాలంటే 100 రూపాయలు అంట అని సపోజ్ అడిగారు. సరే పాపం అడుగుతున్నారు కదా అని ఇచ్చా 100 రూపాయలు. ఇచ్చినాక అయ్యో అయ్యగారు నాకు 100 రూపాయలు ఇచ్చారు, పాస్టర్ గారు 100 రూపాయలు ఇచ్చారు కదా, కృతజ్ఞతగా ఆయనకి ఏదైనా ఇవ్వాలి, ఆయనకి ఏదైనా సహాయం చేయాలి. అవునండి, ప్రతిఫలం. నేను మీకు 100 ఇస్తే మీరు దాన్ని తిరిగి నాకు 200 ఇస్తున్నారు. అర్థమైందా?
అంటే మీరు దేవుడు ఏమడుగుతున్నాడంటే మీరు తలుపులు వేసుకొని ప్రార్థన చేయండి చాలు, నేను మీకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. అంతే. నువ్వు డబ్బు తీసుకురా, నువ్వు బంగారం తీసుకురా, నీ స్థలాలు నీ పొలాలు అని దేవుడు అడగలేదు. నువ్వు ప్రార్థన చేయి, నీకు ప్రతిఫలం ఇస్తా. అయితే నువ్వు ఖచ్చితంగా తలుపులు వేసుకోవడం నేర్చుకోవాలి. అర్థమైందా? ఈ భౌతికమైన లోక సంబంధమైన తలుపులన్నీ వేసేయండి, ఈ హృదయం అనే తలుపులు తెరవండి. అర్థమైందా? అది ఈ హృదయం అనే తలుపులు తెరిస్తే ఏమేమి జరుగుతాయో ఒకసారి చూద్దామా? చూడండి కీర్తనలు 'గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి' అనే మాట బైబిల్లో రాయబడింది. మహిమగల ఈ రాజు, అదే కీర్తనలే 24వ కీర్తన, పేజీ నెంబర్ 463, పేజీ నెంబర్ 463, 24వ కీర్తన 7వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా. ఏమున్నాయి ఇక్కడ? తలుపులారా. తలుపులారా ఉందా లేదండి? 7వ వచనంలో ఇక్కడ అదే చెప్తాను. తలుపులారా మిమ్ములను లేవనెత్తుకొనుడి, మహిమగల రాజు. ఈ మహిమగల రాజు ఎవడు? బల శౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్ములను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఈ మహిమగల రాజు. హల్లెలూయా. మీ తలలు పైకెత్తాలి. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నా కన్నులెచ్చుచున్నాను, నీ వలనే నాకు సహాయం కలుగును. ఎలా కలుగుతుంది? ఆయన భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త. కీర్తనకారుడు చెప్తాడు, భూమి ఆకాశమును సృష్టించిన యెహోవా వలనే నాకు సహాయం కలుగును అని. అర్థమైందండి ప్రియులారా? అయితే మనం సహాయం పొందుకోవాలి అంటే మనము తలుపులు, హృదయం అనే తలుపులు దేవుని ఎదుట తెరవాలి. హృదయం అనే తలుపులు. అర్థమైందా? ఈ తలుపులు తెరిస్తే మహిమగల రాజు నీ హృదయంలోకి వస్తాడు, నీ గుండెల్లోకి వస్తాడు, నీ మనసులో ఉంటాడు, నా మనసులో ఉంటాడు. మనం తలుపులు తెరవాలి. తలుపులు తెరవలేదనుకో, మనం ప్రార్థన చేయలేదనుకో, దేవుడు రాడు మన లేకి. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? ప్రియులరా, దేవుని బిడ్డలారా, అయితే ఈ మహిమగల రాజు మనలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే, చూడండి ఇక్కడ రాయబడిన మాట, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్ములను లేవనెత్తుకొనుడి. లేవనెత్తుకోవాలి. అర్థమైందా? మనల్ని మనం సరి చేసుకోవాలంటే లేవాలి. ఎలా లేవాలంటే